అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మబ్బు అంటారా చాలా మబ్బు దిగింది చూస్తున్నారా. పెద్ద బిల్డింగ్ కల్లా నుండి ఇలా చూడండి, కొండ అస్సలు కనపడలేదు చూడండి. కొండ చూడండి, కైలాసగిరి అయితే అస్సలు ఏం నామరూపం లేదు. అంటే అంత మేఘాలు అన్నీ వచ్చేసాయి, అంత మబ్బు. అంటే ఇప్పుడు మాకు వర్షం స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇందాకైతే ఇంకా పెద్ద మబ్బు, అసలు ఇదంతా మబ్బు, చిమ్మ చీకటి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 4:30. ఇప్పుడు మొత్తం చూడండి ఎలా ఉంది ఇది. మా మొక్కలు చూడండి, ఒక్క సైడున మందారం పువ్వులు, మల్లె మొక్కలు, పైనుండి వర్షము. వైజాగ్ సిటీ మొత్తం వారం 10 రోజుల నుండి వర్షంతో బాగా ముద్దయిపోతుంది అంటే ఇంకా చిన్న చిన్న చినుకులే. ఇప్పుడైతే ఇంకా బాగా మారమైతే బాగా ఉందండి. పడితే పెద్ద వర్షం పడవచ్చు ఇప్పుడు చేస్తున్నారా. కాకపోతే మాకు రోజుకి ఎండ అంటే వారం 10 రోజుల నుండి పర్వాలేదండి. వేడి లేదంటే ఎండ అస్సలు ఉండలేకపోయేటాము. ఇప్పుడైతే ఇంకా వైజాగ్ నగరం అంతా వారం 10 రోజుల నుండి చల్లగే ఉంది, బాగానే ఉంది అనమాట. ఇప్పుడు మొత్తం బాగానే పడుతుంది. అయినా నేను వీడియో తీయాలనేసి ఈ వర్షంలోనే నిలబడ్డాను. మొత్తం పేరు నికాలు చూస్తున్నారు కదా, మీకు చూపిద్దాం అనేసి వైజాగ్ నగరం ఇప్పుడు కూల్గా అవుతుంది అనేసి. 30 అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఎంత మబ్బు ఉంటుంది. ఇంకా మబ్బు అక్కడ ఓ తెరబ్బత చాలా బాధ. చూస్తున్నారు కదా ఈ నల్లటి మబ్బులు మొత్తానికి అలాగా చూపిద్దామనేసి వచ్చాను. పైనుండి వచ్చేసి మా రేయ బాబు కూడా ఉదయం వెళ్ళిపోయినాడు. వాడికి ఒంట్లో కూడా బాగాలేదు. వాడు కనిపిస్తాడేమో ఎక్కడ అనేసి పైకి వచ్చాను. పైనుండి మీకు వర్షం చూపిద్దామనేసి వచ్చాను అనమాట. పెద్ద బిల్డింగ్ వైజాగ్లో అంటారు కదా, అదే పెద్ద బిల్డింగ్ అంటే. చూస్తున్నారు కదా. అయితే మా అబ్బాయి కొద్దిగా చిరాకు పడిపోతున్నాడు, వర్షం బాగా పడుతుంది అనేసి. బాగుందిలే ఉందంలో మమ్మీ అంటున్నాడు. అది చిరాగ్గా అలాగ అంటున్నాడు అనమాట. వారికి మొత్తానికి ఇలా ఉంటుందండి సిటీ. ఇది మధ్యపల్లి శంకర నగర్ అంటే ఇంకా మధ్యపల్లి శంకర నగర్ అంటే ఇంకా చాలా సెంటర్ అండి. చాలా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇదంతా. అంటే వర్కర్స్ అంటే బాగా పనులు చేసుకునే వాళ్ళందరూ ఎక్కువగా ఇక్కడే ఉంటారనమాట. ఇప్పుడు మీకు సౌండ్లు వినిపిస్తున్నాయా, బిజిలీ సౌండ్ అంటారు కదా, అది వస్తుంది కదా.